ఐఆర్సీటీసీ వెబ్సైట్, యాప్ల ద్వారా ఆన్లైన్ రైల్ టికెట్లు బుక్ చేసుకునే ప్రయాణికులు ఎదుర్కొంటున్న తీవ్రమైన సాంకేతిక, డిజిటల్ సమస్యలపై లోకల్ సర్కిల్స్ జరిపిన జాతీయ సర్వేలో అనేక దిగ్భ్రాంతికరమైన విషయాలు వెల్లడయ్యాయి. దేశవ్యాప్తంగా దాదాపు 324 జిల్లాల్లో ఉన్న 90,000 మందికి పైగా వినియోగదారుల నుంచి సేకరించిన అభిప్రాయాల ఆధారంగా ఈ అధ్యయన నివేదికను రూపొందించారు. ఈ నివేదిక ప్రకారం ఐఆర్సీటీసీ ప్లాట్ఫామ్ను వినియోగిస్తున్న ప్రయాణికులలో దాదాపు 70% మంది వివిధ రకాల ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లు తేలింది. ముఖ్యంగా టికెట్ బుకింగ్ ప్రక్రియలో ఉన్నప్పుడు ఎటువంటి ముందస్తు సమాచారం లేదా సాంకేతిక లోపం హెచ్చరికలు లేకుండానే యూజర్ ఖాతాలు ఉన్నట్టుండి ఆటోమేటిక్గా లాగౌట్ అవుతున్నాయని మెజార్టీ ప్రయాణికులు ఫిర్యాదు చేశారు. సర్వేలో పాల్గొన్న వారిలో 42% మందికి ఈ రకమైన సమస్య అత్యంత తరచుగా ఎదురవుతుండగా మరో 28% మందికి అప్పుడప్పుడు ఇటువంటి చేదు అనుభవాలు ఎదురవుతున్నాయని స్పష్టం చేశారు. ముఖ్యంగా తత్కాల్, రద్దీ సమయాల్లో ఇలా అకస్మాత్తుగా లాగౌట్ అవ్వటం వల్ల కావాల్సిన రైళ్లలో బెర్తులు దొరక్కపోవడం, నిర్దేశిత సీట్లను కోల్పోవాల్సి రావడం ప్రయాణికులకు తీవ్ర మానసిక ఆందోళన కలిగిస్తోందని నివేదిక పేర్కొంది. ఈ ఆకస్మిక లాగౌట్ సమస్యతో పాటు వినియోగదారుల ఎంపికలను, నిర్ణయాలను దారి మళ్లించే 6 రకాల తీవ్రమైన డార్క్ ప్యాటర్న్స్ డిజైన్ పద్ధతులు కూడా వినియోగదారులను వేధిస్తున్నట్లు ఈ అధ్యయనంలో గుర్తించారు. అందులో ప్రధానంగా 46% మంది యూజర్లు నాగింగ్ సమస్యను ఎదుర్కొంటుండగా, టికెట్ బుకింగ్ లేదా రద్దు సమయంలో యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని లేదా వ్యక్తిగత సమాచారాన్ని అందించాలని పదే పదే ఒత్తిడి చేయడం దీని ప్రధాన లోపం. అలాగే 45% మంది ప్రయాణికులు బాస్కెట్ స్నీకింగ్ బారిన పడుతున్నారని, వినియోగదారుల నుంచి ముందస్తు అనుమతి లేకుండానే ఇన్సూరెన్స్, విరాళాలు వంటి అదనపు రుసుములను గుట్టుచప్పుడు కాకుండా బిల్లులో చేర్చుతున్నారని వెల్లడైంది. అంతేకాకుండా పన్నులు మినహా ఇతర ఛార్జీలను ముందే స్పష్టంగా చూపించకుండా చివరి చెల్లింపు సమయంలో మాత్రమే బహిర్గతం చేసే డ్రిప్ ప్రైజింగ్ పద్ధతి వల్ల 43% మంది అసంతృప్తి వ్యక్తం చేశారు. వీటితో పాటు తొలుత ఎంచుకున్న రైలు లేదా సీటుకు బదులుగా చివరి నిమిషంలో మరొకటి కేటాయించే బైట్ అండ్ స్విచ్ వైఖరిని 38% మంది, అలాగే బుకింగ్ కొనసాగుతున్న సమయంలో ఇతర వ్యాపార ప్రకటనలు లేదా ప్రమోషన్లు అడ్డువచ్చే ఇంటర్ఫేస్ ఇంటర్ఫీరెన్స్ సమస్యను 31% మంది యూజర్లు అనుభవిస్తున్నారు. వినియోగదారులకు మెరుగైన సేవా అనుభవాన్ని, సులభతరమైన బుకింగ్ సౌకర్యాన్ని అందించే లక్ష్యంతో ఐఆర్సీటీసీ ఇటీవలే జూలై మధ్యలో సరికొత్తగా ఆధునీకరించిన వెబ్సైట్ను అందుబాటులోకి తీసుకువచ్చిన కొద్ది రోజుల్లోనే ఈ అధ్యయన నివేదిక వెలువడటం గమనార్హం. వెబ్సైట్ సామర్థ్యం, వేగం, క్వైరీ ప్రాసెసింగ్ సామర్థ్యాన్ని పెంచినప్పటికీ వినియోగదారుల అనుభవంలో ఇటువంటి లోపాలు ఇంకా కొనసాగుతుండటంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పారదర్శకతను పెంచేందుకు, ప్రయాణికుల మనోభావాలు, ఆర్థిక ప్రయోజనాలను కాపాడేందుకు ఐఆర్సీటీసీ ప్లాట్ఫామ్పై థర్డ్ పార్టీ ద్వారా సమగ్రమైన డార్క్ ప్యాటర్న్ ఆడిట్ నిర్వహించాలని లోకల్ సర్కిల్స్ సంస్థ సిఫార్సు చేసింది. టికెట్ బుకింగ్ సమయంలో ప్రయాణ బీమా వంటి అదనపు రుసుములను ఆటోమేటిక్ సెలెక్షన్గా కాకుండా వినియోగదారుడే స్వయంగా ఎంచుకునేలా నో అనే డీఫాల్ట్ ఆప్షన్ను అందుబాటులో ఉంచాలని సూచించింది.